Wondering how to make a play all night, looking your way from out of sight, thinking I should ask if you're doing alright. You weren't easy, so hard to... ఈరోజు ఆలివేరా హ్యాండ్మేడ్ సోప్ ప్రిపరేషన్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఇది వచ్చి కాస్టిక్ సోడా. ఓకే, నెక్స్ట్ వచ్చేటికి ఆలివేరా జెల్. మనకి ఏదైతే మనకి ఆలివేరాలోంచి మనం తీసి ఆ లిక్విడ్ మిక్సీ పట్టి, అది ఆ పేస్ట్, అది దాంట్లోంచి వచ్చేటువంటి కలబందలోంచి వచ్చేటువంటి గుజ్జుని మిక్సీ పట్టేసి లిక్విడ్గా తయారు చేసి దీన్ని ఫిల్టర్ చేసి నేను ఐస్ క్యూబ్లో పెట్టేసి మన రిఫ్రిజిరేటర్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ రెడీ చేశాను అనమాట. ఓకేనా, ఇది దేనికి రెడీ చేశాను అనేది కూడా మీకు చెప్తాను, ఇలా చేయడం వల్ల ఏంటనేది కూడా. అలాగే ఇది వచ్చేటికి ఆలివేరా జ్యూస్ అనమాట. ఓకే, ఇది వచ్చినేమో వాటరు. ఓకే, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. ఇది వచ్చేటికి మీకు నువ్వుల నూనె. ఇది నీమ్ ఆయిల్. ఇది కోకోనట్ ఆయిల్. ఇది వచ్చి ఆలివ్ ఆయిల్. ఓకే, పర్ఫ్యూమ్. ఇప్పుడు మనం ఈ తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి సోప్ అనేది మీకు చెప్తాను. దీని ఫార్ములా మన వెబ్సైట్ లింక్ ఇస్తాను ఈ వీడియో కింద. ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసుకొని మీరు ఏంటంటే ఆ ఫార్ములా మీరు అక్కడి నుంచి వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే ఆ వెబ్సైట్ లింక్లో ఏదైతే నేను చేసినటువంటి వీడియో ఉందో ఆ వీడియో వెబ్సైట్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడే మీరు ప్లే చేసుకొని ఈ ఫార్ములా ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేది కూడా మీరు అక్కడి నుంచి చూసుకొని మీరు సోప్ని రెడీ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తయారు చేయబోయేటువంటి సోప్ పేరు వచ్చి హ్యాండ్మేడ్ న్యాచురల్ ఆలివేరా సోప్ అనమాట. ఓకే, దీనికి ఎటువంటి మనం కెమికల్స్ అనేవి యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఆలివేరా, డైరెక్ట్ ఆలివేరా చెట్టు నుంచి తీసినటువంటి కలబంద ఏదైతే మనకు ఉంది కదా ఆలివేరా, దాన్ని తీసేసి మిక్సీ పట్టి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేశాను. అది గుర్తుపెట్టుకోండి, ఫిల్టర్ చేసి దాన్ని మళ్ళీ రిఫ్రిజిరేటర్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకుని పెట్టాను. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లోకి మనం వాటర్ తీసుకుందాం. ఓకేనా, ఈ విధంగా మనం వాటర్ తీసేసుకుందాము. వాటర్ దేంట్లో పోసుకున్నాము, ఆలివేరా జెల్లో పోసేసుకున్నాం అనమాట. ఓకేనా, జ్యూస్ అంటాం దాన్ని. తర్వాత దీంట్లోకి వచ్చేటికి కాస్టిక్ వేస్తున్నాను. కాస్టిక్ ఎప్పుడైతే ఇది బాగా హీట్ ఎక్కుతుందండి, హీట్ ఎక్కినప్పుడు ఏమవుద్దంటే మనం డైరెక్ట్గా చెప్తాను మీకు ఎందుకు ఐస్ క్యూబ్స్గా రెడీ చేశాను అన్నాను కదా, మన ఆలివేరా జ్యూస్ని. ఇది కాస్టిక్ ఎప్పుడైతే వాటర్లో కలవంగానే రియాక్షన్ జరిగి హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కి ఏమవుతుందంటే మనం ఇది కూలింగ్గా లేదనుకోండి, ఏది ఆలివేరా జెల్ అనేది రియాక్షన్ జరిగిపోయి ఇరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే నేను ఈ విధంగా ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకొని మీకు నేను చూపిస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోండి. ఓకేనా, చూసారుగా ఆలివేరా మనం వేసాం కాబట్టి మనకి ఈ కలర్ వచ్చింది. మామూలుగా మనం కాస్టిక్ సోడాలో వాటర్ పోస్తే మామూలుగా వాటర్లాగానే ఉంటుందన్నమాట. ఓకేనా, దీన్ని మనం ఏంటంటే మనం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం ఆగాలి అనమాట. అయితే దీన్ని ఏం చేద్దామంటే మనం రూమ్ టెంపరేచర్ 1 అవర్ అవ్వచ్చు, 2 అవర్స్ అవ్వచ్చు, ఆ టయానికి ఇది రూమ్ టెంపరేచర్కి రావాలి. అంటే చల్లగా ఉండాలి. మనం మామూలుగా వాటర్ పట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుందో ఆ విధంగా. యాక్చువల్గా దీన్ని చెక్ చేయడానికి థర్మామీటర్స్ ఉంటాయి. మీరు వీలైతే థర్మామీటర్స్ కూడా కొనుక్కోండి. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా, దాంతో మనం చెక్ చేసుకోవచ్చు 35 డిగ్రీల 40 డిగ్రీల మన రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది. మ్యాక్సిమం 30 to 35 డిగ్రీస్ బిలోలో ఉంటుంది మనకు రూమ్ టెంపరేచర్. ఆ విధంగా మీరు మెయింటైన్ చేసుకోండి. ఓకేనా, ఇది మనం ఏంటంటే కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మనకి ఆలివేరా అండ్ వాటరు, కాస్టిక్ సోడా ఈ 3 మనం కలిపి మనం లై చేసుకున్నాం కదా. ఈ లై అనేది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చిందనమాట. ఓకేనా, మీరు దీన్ని చల్లార్చుకోవడానికి డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ కూడా మీరు చేసుకొని చల్లార్చుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఈ గిన్నె దాంట్లో పెట్టేసుకొని చల్లార్చుకోవచ్చు, లేదా నీళ్ళలో పెట్టి చల్లార్చుకోవచ్చు, ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవచ్చు. మీకు ఏ విధంగా మీకు తొందరగా అవ్వాలంటే ఆ విధంగా మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట.
ఓకేనా. దీనికి వచ్చేవాడికి ఆలివేరా ముందే ఎందుకు వేస్తున్నారు అనే క్వశ్చన్స్ మీకు రావచ్చు. ఎందుకంటే ఆలివేరా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్గానే దీంట్లో వాడుకోవాలి. అలాగే ఆయిల్స్ లాగా లాస్ట్ వేయడానికి కుదరదు అనమాట. అది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం దీంట్లో ఆయిల్స్ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా. ఈ ఆయిల్ అని ఏముండదు, అన్ని రకాల ఆయిల్స్ ముందే వేసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏముండదు. వీటి మెజర్మెంట్స్ మొత్తం మీకు కింద మన వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఓకేనా. ప్రతి ఒక్క దాంట్లో కొంచెం మనకి డ్రాప్ బై డ్రాప్ మిగిలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక 1 గ్రామ్ 2 గ్రామ్ అనేది ఖచ్చితంగా మనకి ఇట్లా ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా మీరు ఏంటంటే స్పూన్ పెట్టి ఖచ్చితంగా దీన్ని అట్లా క్లీన్ చేసుకోండి, ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. ఓకేనా. ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీ తక్కువ కాబట్టి, అంటే తక్కువ అంటే మనం వేసేటువంటి ఫార్ములా మనకి 100 గ్రామ్స్ అబోనే ఉంటుంది, అపై ఎక్కువ ఉండదు కాబట్టి క్వాంటిటీ అనేది. ఓకేనా. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఓకేనా. స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా. తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మెటీరియల్ పాడు చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇంత కష్టపడి తయారు చేసుకోండి, మెటీరియల్ పారేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. తొందర ఏమీ లేదు, జాగ్రత్తగా చిన్నగా చేసుకోండి. ఓకే. ఆయిల్స్లో అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఓకేనా. ఆల్రెడీ మీకు నేను ఒక వీడియో పెట్టాను, ఒకటేం చాలా వీడియోస్ ఉన్నాయి మన సోపుకు సంబంధించినటువంటి. మీరు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది సోప్స్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి ఏంటనేది కూడా. అన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఆయిల్స్ కాకపోతే ఏంటంటే మనం డిఫరెంట్ ఆఫ్ ఆయిల్స్ తోటి మనం మన సోప్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాము. ఓకే. నేనంటే మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు నేను చేసేది ఎలా చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మీకు ఏంటంటే మీకు నేను చూపిస్తున్నాను. అలాగే మీరు కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఇలానే చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అలాగే నేను కూడా ఏంటంటే స్కిప్ చేయకుండా, అంటే వీడియోని ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. ఓకేనా. ఇది ఆలివేరా సోప్ అండి. ఓకేనా. దీని లింక్ కింద మీకు ఈ ఫార్ములాది మీకు లింక్ వచ్చేటికి డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, మన వెబ్సైట్ లింకు. వెబ్సైట్లోకి వెళితే వెబ్సైట్లో మీకు అనేక రకాల సోప్స్ మీకు అక్కడ మీకు ఫార్ములేషన్స్ ఉంటాయి, అక్కడ మీరు తీసుకొని చూసుకోవచ్చు. ఓకేనండి. అలాగే ఆ పేజీలుగా ఉంటాయి. మీరు ఏదైతే ఆ సోప్ ప్రిపరేషన్ చేసుకోవాలో ఆ సోప్ ప్రిపరేషన్ దాని కిందే వీడియో ఉంటుంది. వీడియో అక్కడే క్లిక్ చేసుకొని మీరు అక్కడే చూసుకుంటూ ఫార్ములా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా. దీన్ని మనం ఏంటంటే పర్ఫ్యూమ్ వేద్దాము. ఓకే. పర్ఫ్యూమ్ ఫ్లేవర్ మారుస్తున్నాను, నేను వేరే ఫ్లేవర్ వేస్తాను. మీకు ప్రతి ఒక్కటి మీకు ఏంటంటే క్వాంటిటీస్ మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. దీన్ని మనం ఏంటంటే ఆల్రెడీ మీకు నేను ఒక వీడియో పెట్టున్నాను కదా, ఆ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో మనకి మిక్సింగ్ చేసేటువంటి బ్లెండర్స్ వాటి లింక్స్ కూడా పెట్టాను. అక్కడి నుంచి మీరు ఏంటంటే బ్లెండర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏంటంటే బ్లెండర్ పెట్టి జస్ట్ ఒక 5 సెకండ్స్ అట్లా నేను ఒకసారి మిక్స్ చేసి తీసేస్తాను, థిక్ పేస్ట్ రెడీ అవుతుంది. ఓకేనా. బ్లెండర్ పెట్టి మిక్స్ చేసేసాను. చూశారు కదా ఏ విధంగా థిక్గా పేస్ట్ లాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని సోప్ మౌల్డ్లో మనం పోసుకోవాలన్నమాట.
సోప్ మోల్డ్లో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం ఏంటంటే సోప్ మోల్డ్ మనం ఈ సోప్ మోల్డ్లో మనకి ఏదైతే మనకి రెడీ అయినటువంటి సోప్ మనకి ఈ లిక్విడ్ ఉంటుంది కదా, దీన్ని మనం మోల్డ్లో పోసేసుకుందాం. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు దీంట్లో ఏదైనా ఒక రకం సోప్ రెడీ చేస్తే ఈ సోప్లో అది ఈ మోల్డ్లో ఆ సోప్స్ రిమూవ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ దీనికి వీలైతే శానిటైజర్ అంటే ఐపీఏ కానీ లేదంటే ఇథనాల్ అట్లాంటి స్ప్రే చేసుకొని మళ్ళీ మీరు ఏంటంటే ఈ మోల్డ్ని యూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఓకేనా. నేను ఆల్రెడీ క్లీన్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు మనకేంటంటే ఈ సోపు లిక్విడ్ దీంట్లో పోసేస్తున్నాను. ఈ విధంగా మనకేంటంటే ఐస్ క్రీమ్ లాగా రావాలి అని చెప్పాను మీకు ఆల్రెడీ వీడియోలో. అదే విధంగా మనకు వచ్చిన తర్వాత మనం ఏంటంటే సోప్ మోల్డ్లో మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. అలా కాకుండా మనం ఏంటంటే కొంచెం అది లిక్విడ్గా ఉన్నప్పుడే మనం వేసుకుంటే ఏమైందంటే మనకు సోప్ అనేది గట్టి పడదనమాట. అంటే మిక్సింగ్ సరిగ్గా కానట్లు లెక్క. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సోప్ నాకు రాలేదు అని అంటే అది మీ మిస్టేకే అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం సోప్ మోల్డ్లో పోసిన తర్వాత మనం ఏంటంటే ఇట్లా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకుంటే సైడ్ లెమట్ ఏమైనా గ్యాప్స్ ఉన్నా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కానీ మొత్తం మనకేంటంటే ఫిల్అప్ అయిపోతుంది సైడ్ అమ్మటి కూడా మొత్తం. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకున్న సోప్ని ఇదే సోప్ మోల్డ్లో మనం 48 గంటలు ఉంచాలి. ఓకేనా. ఖచ్చితంగా 48 గంటలు ఉంచితే మీకు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పున్నాను. మనం సోప్ మోల్డ్ నుంచి రిమూవ్ చేసే టైంలో ఏదైతే మనం ఈ సైడ్ అమ్మటి కార్నర్స్ ఉన్నాయి కదా, ఇవి 48 గంటల తర్వాత ఈ రిమూవ్స్ అవ్వడానికి ఇక్కడ క్రాక్లు వస్తాయి అన్నమాట సైడు. అంటే ఏదైతే ఈ సోప్ మోల్డ్కి సోప్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. గ్యాప్ ఏర్పడినప్పుడు ఏమైందంటే సబ్బు డ్రై అయిపోయినట్లు లెక్క దానికి అర్థం. ఓకేనా. అప్పుడు మీరు రిమూవ్ చేసుకుంటే మీకు ఈజీగా సైడ్ అమ్మటి ఎడ్జెస్ పోకుండా మీకు సోప్ అనేది మీకు వస్తుంది, నీట్గా ఉంటుంది, చూడడానికి కస్టమర్కి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ విధంగా మీరు రెడీ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా. చూశారు కదండి. ఈ విధంగా మీరు ఏంటంటే హ్యాండ్మేడ్ సోప్ని రెడీ చేసుకోవచ్చు. ఆలివేరా జెల్తో సోప్ మనం రెడీ చేసుకోవడం ఎలా అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించాను కదా. అలాగే మన ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ప్రతి ఒక్కటి మనం ఏంటంటే ఆర్గానిక్ బేస్లో మనం ప్రొడక్ట్ సోప్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు క్లాస్ కావాలన్నా క్లాస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. దానికి ఫీజు అనేది ఉంటుంది. ఓకే. మీరు ఇట్లాంటి డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్లో మీరు సోప్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మీ టాలెంట్ని బట్టి ఉంటుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే మాకు ఫోన్ చేస్తే మేము ఫోన్ ద్వారానే చెప్తాం, లేదంటే వాట్సాప్ ద్వారా మీరు మాకు కామెంట్ చేసిన వాట్సాప్ ద్వారా చెప్తాం, లేదా ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టిన కామెంట్ ద్వారా అయినా సరే మీకు రిప్లై ఇస్తాము. ఓకేనా. అదేవిధంగా మీరు ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు న్యాచురల్గా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఏంటంటే ఈ వీడియో ఏదైతే మనం ఇప్పుడు చేసినటువంటి ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా మొత్తం మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానని చెప్పాను కదా, అక్కడ మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను. వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏంటంటే ఈ ఫార్ములా మీరు తీసుకొని అక్కడ మీరు ఏదైతే ఈ విధంగా మనం ఆ ఫార్ములా ఉన్న క్వాంటిటీస్ రెడీ చేసుకొని ఆ వెబ్సైట్లోనే మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాము. ఆ వీడియో క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇదే వీడియో అక్కడ ప్లే అవుతుంది. ఆ వీడియో చూసుకుంటే మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సింపుల్గా చాలా బాగుంటుంది. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, లేదంటే మీరు వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి, అలాగే మీరు ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి. ప్రతి ఒక్కటి మీకు ఏ విధంగా మీకు వీలుంటుందో ఆ విధంగా మీరు రెడీ చేసి మీరు తయారు చేయొచ్చు. లేదు మీకు ఇన్స్టాగ్రామ్స్ మీకు ఎనీ టైప్ ఏ విధంగా మీకు పాసిబిలిటీ ఉంటుందో ఆ విధంగా మీరు ఏంటంటే ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే అండి. మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.